నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. అనకాపల్లి పట్టణం రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ ఉంటే వైకాపా నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీన్ని మానుకోకుంటే తగిన బుద్ధి చెబుతామని తెదేపా జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు తెలిపారు. జిల్లా తెదేపా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం హయాంలో 2 ఏళ్లలో అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలు వైకాపా నాయకులకు కనిపించకపోవడం దారుణమన్నారు. తప్పుడు ప్రచారాలు మానుకోకుంటే రాబోయే ఎన్నికల్లో 11 సీట్లు రాకుండా పోతాయని ఎద్దేవా చేశారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ బాలాజీ, జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు, బోలిశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. రీసెంట్ వల్ల ఎంత ఉపయోగం సార్. అవును, భవన కార్మికులకి, వాళ్ళకి, మేస్త్రులకి కానీ సంబంధించి అన్ని కూడా కన్స్ట్రక్షన్ అంటే యాక్చువల్ మీటింగ్ పెట్టారు వాళ్ళకి. దీని గురించి ఏంటంటే మళ్ళీ నేను అక్కడ మా సెక్రటరీ ఆ రోజు మీ తండ్రి చనిపోయిన తర్వాత మీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మిమ్మల్ని ఎవరు కూడా కుటుంబంలో ఎవరు కూడా పోటీ చేయడానికి అవకాశం ఇవ్వకపోతే ఆ రోజు మీ తండ్రి పాత్ర తీసుకున్న ఒక తండ్రి వల్లే మీ 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 అమ్మగారికి ఆ రోజు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన అవకాశం కల్పించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు మీ తండ్రి సమానంలో చూసుకోవాల్సింది పోయి ఆ తండ్రి వయసున్న వ్యక్తిని ఈరోజు నువ్వు నోటుకొచ్చి మాట్లాడుతూ ఉన్నావు. సో అది నీ వ్యక్తిగతంగా వదిలేస్తాం అన్నీ కూడా. సో నువ్వు కూడా మంత్రిగా చేస్తున్నప్పుడు చాలా పరిశ్రమలు తీసుకొచ్చావు. నీ మిస్ అయిన కానీ ఇందాక ఏంటి ఆ పరిశ్రమలు అంటే అప్పడాల కంపెనీలు, తాండ్ర కంపెనీలు, కోడిగుడ్ల కంపెనీలు, చేపల మార్కెట్లు, చాలా పెద్ద పెద్ద కంపెనీలు తీసుకురావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అందుకే మీకు అంత మెజార్టీతో ప్రజలు మిమ్మల్ని ఓడించడం జరిగింది. సో అలానే మాట్లాడుతూ గౌరవ హోమ్ మినిస్టర్ గారు అనిత గారు, నేను వాడేసిన బుల్లెట్ ప్రూఫ్ కారు మీరు వాడుతున్నారు. మీ అబ్బ జాగ్రత్త ఏమన్నా మీ అమ్మగారు మీ నాన్నగారు కొనిసి ఇచ్చారో మీకు ఆ కారు? అది ప్రభుత్వ కారు అండి. ప్రభుత్వంలో ఎవరైతే మంత్రిగా ఉన్నారో ఆ మంత్రికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ రిజర్వ్ ప్రకారం, ప్రోటోకాల్ ప్రకారం ఆ కార్లు కేటాయిస్తూ ఉంటారు. మీ తండ్రి సొత్తు, నీ సొత్తు కాదు కదా, అది ప్రజల సొత్తు. అది ప్రజల ధనంతో ఉన్న వెహికల్స్ అవి. ఎవరైతే అధికారులు ఉన్నారో, ఎవరైతే ప్రోటోకాల్స్ ఉన్నాయో వాళ్ళకి ఇస్తారు ఆ వెహికల్స్. సో ఇప్పటికైనా సరే మహిళల విమర్శను తగ్గించుకొని ముందాగా వ్యవస్థని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కానీ ఇవన్నీ కూడా మన విశాఖపట్నం ఉన్న అనకాపల్లి కూడా మనం కూడా ఇక్కడ కేంద్రాలు కూడా ఉన్నాయి. మన అన్ని రకాలుగా కూడా డెవలప్మెంట్ అన్నది ఈరోజు అనకాపల్లి జిల్లాని ప్రప్రదంగా అసలు యాక్చువల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల కంటే మన అనకాపల్లి జిల్లా అంత బ్రహ్మాండ అభివృద్ధి జరుగుతున్నటువంటి ఈ పరిణామంలో మీరు ఏదో తప్పుడు ప్రచారం చేసి తప్పుడుగా మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి అయితే ప్రజలు చూస్తూ ఉన్నారండి. ఖచ్చితంగా ఈ అభివృద్ధి ఏం జరుగుతుంది ఏంటన్నది కూడా చూస్తున్నారు. మీరు పేదవాడికి ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ కూడా ఆ రోజు చెప్పారు మా నాయకులందరూ కూడా, పేరు మార్చుకోండి అని చెప్పి మీరు అన్నా క్యాంటీన్ పేదవాడికి పట్టిన అన్నం పెట్టండి అని చెప్తే అది కూడా వారలేనితరంగా నువ్వు మూసేవు. అవి కూడా మేము తెరిచి ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 269 అన్నా క్యాంటీన్లు ఇచ్చేసుకొని ఈరోజు రన్ చేయడం జరుగుతుంది. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు పేదవాడికి కూడా మనం అన్నం పెట్టే పరిస్థితి తీసుకొచ్చాం. ఏ రకమైనటువంటి మహిళల విషయంలో ఫ్రీ గ్యాస్ అన్నాం, ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఫ్రీ బస్ పెట్టాం, బ్రహ్మాండ మహిళలు ఎంతమంది ఉపయోగించుకునే పరిస్థితి ఉంది. వికలాంగులు కూడా ఫ్రీ. ఇన్ని రకాలుగా మేము సంక్షేమం కానీ అభివృద్ధి విషయంలో మీరు గత 5 సంవత్సరాల్లో రోడ్డులన్నీ కూడా విపరీతమైనటువంటి ధ్వంసం చేసిన పరిస్థితి ఉంటే ఈరోజు అవన్నీ మేము పూర్తి అవుతుంది. మీరు అప్పులు పాలు చేసినటువంటి దీన్ని మేము అప్పులు కడుతూ మళ్ళీ సంక్షేమాన్ని అభివృద్ధి కూడా డెవలప్ చేసే పరిస్థితి ఈరోజు మేము తీసుకొస్తే మీరు వారలేక మీరు ఏదో బురద చెల్లే మాటలు, ఏదో వ్యక్తిగతంగా మాట్లాడటం అన్నది కరెక్ట్ కాదు. ఈరోజైనా చెప్తున్నామండి అమర్ గారికి, ఖచ్చితంగా మీరు ఇప్పటికైనా అవుతుంది. మీరు దావోస్ వెళ్ళారు, దావోస్ వెళ్ళి ఏం మాట్లాడారు? అక్కడ చలేస్తుంది, అక్కడేమో ఇది ఉంది, కోడి గుడ్డేంటి మీరు మాట్లాడి మీ విద్యుత్గా ఆ రోజు ప్రజలు చెప్పారు. దాని తీర్పు కూడా మీకు ఇచ్చారు. మీరు ఏదైతే ఫెయిల్ అయ్యారో ఆ ఫెయిల్ తాలూకా రిజల్ట్ కూడా మీరు ఆల్రెడీ చూశారు. మళ్ళీ ఇప్పుడు కూడా మీరు మాట్లాడే విధానం చూస్తే ఇంతకంటే దారుణమైనటువంటి ప్రజలు గమనించి మిమ్మల్ని ఇంకా చిత్తుగా ఓడించే పరిస్థితి. ఈరోజు నువ్వు చోడవరం వచ్చావు. చోడవరం ప్రజలు అంత అమాయకులు కాదండి. చోడవరం ప్రజలు కూడా చాలా విజ్ఞత ఉన్నటువంటి వ్యక్తులు. నువ్వేదో ముసుగేసుకొని
నేను ఏదో తప్పుడు మాటలు చెప్తానంటే నమ్మే పరిస్థితి అయితే మాత్రం ఖచ్చితంగా లేదు. ఇప్పటికైనా మీరు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి మీకు ఒక విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం.